హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా, ఏదైనా బుక్ చదువుతున్నా చాలా విషయాలు గుర్తుండవు. సో, ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళ కెపాసిటీ బిల్డింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకరికి ఒకసారి చదివితేనే గుర్తుంటుంది. మరికొంతమందికి 10 సార్లు చదివినా గుర్తుండదు. సో, అది ఒకసారి చదివినా, 10 సార్లు చదివినా మనకు గుర్తుంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎగ్జామ్స్ టైంలో మన మెమరీ పవర్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, దానికి మనం ఏం చేయాలంటే ఏదైతే ఒక సబ్జెక్ట్ పైన, ఒక టాపిక్ పైన మనం ప్రిపేర్ అవుతూ ఉంటే, సో, దాన్ని ఫస్ట్ ఏదైతే మనకు గుర్తుంచుకోవాల్సిన విషయాలుంటే వాటిని హైలైట్ చేసుకోండి. తర్వాత ఒకవేళ అప్పటికి మనం రిఫర్ చేసిన తర్వాత కూడా గుర్తులేకపోతే ఒకసారి ఒక స్టిక్కీ నోట్స్ లాగా రాసుకోండి. అప్పటికి గుర్తులేకపోతే ఒక షార్ట్ నోట్స్ లాగా మీరు ఏదైతే చదివిన టాపిక్ ఉంటుందో దాన్ని ఒకసారి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, అలా చేయడం వల్ల మీకు గుర్తుంటుంది. ఎవ్రీడే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరు డే మొత్తం చదివింది ఈవినింగ్ కల్లా ఒకసారి రివిజన్ చేసుకుంటే మీరు రాసుకున్న పాయింట్స్ గానీ, మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ గానీ ఇలా రిఫర్ చేయడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది.